గెలిచే ముందు ఒక అవతారం, గెలిచాక మరో అవతారం. ఎందుకీ అయోమయమన్న ప్రకాష్ రాజ్. బాలినేనిని ఎవ్వరూ కాపాడలేరు, ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడను, చేతులు కలిపేది లేదన్న దామచర్ల జనార్దన్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత, పేర్ని ఇంటిని ముట్టడించిన జనసేన కార్యకర్తలు, పవన్ పై వ్యాఖ్యలకు నిరసన. హ్యూమన్ ట్రాఫికింగ్ పై చర్చ జరగాలి, ఎన్జీఓలు సామాజిక సంస్థలు ఏకమవ్వాలి, జిల్లాకో సైబర్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్న అనిత. హైదరాబాద్లో టీటీడీ ఆలయం శుద్ధి, ప్రసాదాన్ని అపవిత్రం చేశారన్న తెలంగాణ జనసేన, పవన్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు. జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే, అప్పుడే తిరుమల వెళ్లాలి, సాధినేని యామిని డిమాండ్. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర బీజేవైఎం ఆందోళన. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. నటుడు ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా నినాదాలు, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారంటూ ఆగ్రహం. కాటేదాన్లో నెయ్యి కేంద్రంపై SOT పోలీసుల దాడులు, నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తున్నట్లు గుర్తింపు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మూసీ పరిసరాలపై ఫోకస్, ఇళ్లకు రెవెన్యూ అధికారుల నోటీసులు, వాగ్వాదానికి దిగిన జనాలు. సిరిసిల్లలో రేషన్ డీలర్ల నిరసన, వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన, కొత్త వారికి బాధ్యతలిచ్చారంటూ ఆవేదన. కొదురుపాక గ్రామానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటా, అమ్మమ్మ ఊరు మానేరు డ్యాంలో మునిగిపోతే బాధపడ్డా, ఈ గ్రామానికి గుడి నిర్మిస్తానన్న కేటీఆర్. పోడు పట్టాలిస్తామని వసూళ్లు, కాగజ్ నగర్లో రైతుల ఆందోళన, న్యాయం చేయాలంటూ కలెక్టర్కు వినతి. తిరుపతిలో 3K రన్, ఉత్సాహంగా సాగిన పరుగు, పాల్గొన్న ఎమ్మెల్యే, కమిషనర్. కుటుంబంపై కుల బహిష్కరణ, ఆస్తి పంచాయతీలో మాట వినట్లేదని వేటు, జనగాం జిల్లా గూడూరులో దారుణం. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో కూల్చివేతలు, పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలు, భవనాలు తొలగిస్తోన్న అధికారులు. నందిగం సురేష్ బెయిల్పై హైకోర్టులో విచారణ, కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన ప్రభుత్వం, తదుపరి విచారణ అక్టోబర్ 1కి వాయిదా. వంగవీటి రాధాకు గుండెపోటు, యాంజియో చేసి స్టెంట్ వేసిన డాక్టర్లు, ఆందోళన అవసరం లేదని వెల్లడి. హైదరాబాద్ మీర్పేటలో నీట మురిగిన ఇళ్లు, మూసుకుపోయిన డ్రైనేజీ పైప్ లైన్, కాలనీలో భారీగా నిలిచిన వరద. విశాఖలో కుండపోత వర్షం, గంటపాటు కురిసిన వాన, నగరంలోని పలు కాలనీలు జలమయం. కుంగిన అబుకు రిజర్వాయర్ కట్ట, లీకేజీ అవుతున్న నీరు, దిగువ ప్రాంతాల్లో ఆందోళన. చెన్నైని వదలని వానలు, ప్రధాన రహదారులపై నీళ్లు, ప్రయాణికులకు తప్పని పాట్లు. చెన్నైలో ఒక వీధికి బాలసుబ్రహ్మణ్యం పేరు, ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక నిర్ణయం, ఆయన సేవలు మరవలేనివన్న సీఎం. కేరళలో దారి దోపిడీ, వ్యాపారి కారు ఆపి కత్తులతో బెదిరించిన ముఠా, 2 కిలోల బంగారంతో పరార్. తమిళనాడు తూత్తుకుడిలో సాల్ట్స్ ప్రొడక్షన్, పెరిగిన ఉత్పత్తి, పాలరాత్రి తలపిస్తోన్న ఉప్పు.